దీనికి ఉన్న డిమాండ్ బట్టి 2021-22లో కొంచెం చేంజెస్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ స్కీమ్ కింద మనకి దాదాపు ₹1 కోటి వరకు లోన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. NLM స్కీమ్ గురించి అండి, అంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్. ఈ స్కీమ్ వచ్చేసి మనకి 2014-15 సంవత్సరంలో రావడం జరిగింది. దాని తర్వాత దీనికి ఉన్న డిమాండ్ బట్టి 2021-22లో కొంచెం చేంజెస్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ స్కీమ్ కింద మనకి దాదాపు ₹1 కోటి వరకు లోన్ ఇవ్వడం జరుగుతుందండి ఈ స్కీమ్ కింద. అలాగే దాంట్లో 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. ఈ స్కీమ్ కింద ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ సబ్సిడీ వస్తుంది మనకి. మామూలుగా ఏ స్కీమ్ అయినా సరే ఏం చేస్తారంటే ఫస్ట్ లోన్ ఇచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత సబ్సిడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ స్కీమ్లో అలా కాదు, ముందుగానే సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే సబ్సిడీతో పాటే ఇది లోన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అసలు ఈ స్కీమ్ సంబంధించి అసలు ప్యాటర్న్ ఏంది, ఏమేమి ఇస్తారు దీంట్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్స్ సంబంధించి యూనిట్ వైజ్ ఇస్తున్నారండి. అంటే యూనిట్ సైజు బట్టి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడడానికి స్క్రీన్ మీద చూపిస్తాను నేను. ఇప్పుడు దీంట్లో దేనికి ఇస్తున్నారండి? గొర్రెలు మేకల పెంపకానికి, నాటుకోళ్ల పెంపకానికి, పందుల పెంపకానికి, సైలేజ్ గడ్డి పెంపకానికి, వీటికి లోన్తో పాటు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ పై పెడుతున్న చూడండి ఒకసారి. అంటే 100 ఆడగొర్రెలు కానీ, 200 ఆడగొర్రెలకి, 300 ఆడగొర్రెలకి, 400 ఆడగొర్రెలకి, 500 ఆడగొర్రెలకి అంటే చెప్పారు అట్లా మొత్తం. అంటే ఒక్క యూనిట్కి ఎంత అవుతుంది, దాంట్లో సబ్సిడీ ఎంత, దానికి ఉండాల్సిన ల్యాండ్ ఎంత అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఉంది చూడండి కొంచెం. అలాగే నాటుకోళ్ళకి సంబంధించి కూడా 1000 పెట్టెలు అంటే అది కోడి పెట్టెలు, 100 పుంజులు, దీనికి సంబంధించి 50 లక్షలు అయితే 25 లక్షలు సబ్సిడీ వస్తుంది. 20 లక్షలు మనం పెట్టుకుంటే 5 లక్షలు, 20 లక్షలు బ్యాంక్ అని ఇస్తే 5 లక్షలు మనం పెట్టుకోవాలి. దానికి 2 ఎకరాల పొలం ఉండాలి. అలాగే పందులకు సంబంధించి 50 ఆడపందులు ఉండాలి, 5 మగ పందులు ఉండాలి. మరి 100 దానికి సంబంధించి 30 లక్షలు ఖర్చు అయితే దాంట్లో ఒక 15 లక్షలు సబ్సిడీ వస్తుంది మనకి. 12 లక్షలు మనం బ్యాంక్ వాళ్ళు ఇస్తే 3 లక్షలు మనం జేబులు పెట్టుకోవాలి. ఎకరం పొలం ఉండాలి. సో సేమ్ సైలేజ్ గడ్డి సంబంధించి కూడా 50 లక్షలు మనకి యూనిట్ కాస్ట్ అయితే 5 ఎకరాలు ఉండాలన్నమాట. 5 ఎకరాలు మనకి ఓన్ ల్యాండ్ ఉంటే దాంట్లో 50 లక్షలకి ఆ సైలేజ్ గడ్డి అనేది పెంచుకోవచ్చు. దాంట్లో మనకి ఈ బ్యాంక్ లోన్ వచ్చేసి 40 లక్షలు ఇస్తారు. ఇక్కడ హైలైట్ అండి, సైలేజ్ గడ్డికి మాత్రం 50 లక్షలు కాస్ట్ అయితే 50 లక్షలకి 50 లక్షలు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. చూడండి కొంచెం. అంటే మిగతా హాఫ్ కానీ సైలేజ్ గ్రాస్ ఏదైతే ఉందో అది పెంచుకుంటే మాత్రం 50% సబ్సిడీ, అంటే మొత్తం గవర్నమెంటే కట్టుకుంటుంది. సో ఇట్లా చూసారు కదా. సో ఓకే, అసలు స్కీమ్కి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అందరూ ఇండియనే ఉండాలి, అంటే మన దేశస్థే ఉండాలి. ఒకటి సివిల్ కరెక్ట్గా ఉండాలి, ఓన్ ల్యాండ్ ఉండాలి, లేదంటే లీజ్ ల్యాండ్ అయినా పర్లేదు. ఓకే, కాకపోతే ల్యాండ్ అనేది లిటిగేషన్ ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సివిల్ మంచిగా ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి, బ్యాంక్ చెక్ బుక్ ఉండాలి. సో ఇవన్నీ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, ఆధార్, పాన్ కార్డు, ఇవన్నీ కామన్ కేవైసీ డాక్యుమెంట్స్ అన్నీ ఈ కంపల్సరీ మ్యాండేటరీ ఉండాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏంది, అసలు ఎట్లా అప్లికేషన్ పెట్టాలి దీన్ని? మరి బాగానే ఉంది స్కీము, ఏం లేదు, సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చెప్పినప్పుడు ఏదైతే యూనిట్స్ చెప్పానో దాని కనుక మీరు పెట్టుకోవాలని మీకు ఆలోచన ఉంటే స్ట్రైట్గా మీరు బ్యాంక్కి వెళ్ళండి. డైరెక్ట్ చెప్పండి, సార్ NLM స్కీమ్ కింద నేను ఈ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను. బ్యాంక్ అయినా ఒక ఫామ్ ఇస్తాడు, ఆ ఫామ్ తీసుకెళ్ళండి, నింపండి, ఫిల్ చేయండి. అంటే దాంట్లో ఏమడతారంటే మనకి ల్యాండ్ ఎంత ఉంది, అది నీ పేరు ఉందా, లీజ్ తీసుకున్నావా, ఇంతకుముందుకి నీ ఎక్స్పీరియన్స్ ఉందా నీకు, ఇవన్నీ అడుగుతారు. సో ఇంకొకటి మర్చిపోయాను, ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఎక్స్పీరియన్స్. దీంట్లో ఎక్స్పీరియన్స్ లేనిది మీకు ఈ స్కీమ్ ఇవ్వరండి. అంటే మీరు అయితే ఇప్పుడు పందుల పెంపకం ఉందనుకోండి, మీరు ఆల్రెడీ ఇంతకుముందుకు పందుల పెంపకంలో అనుభవం ఉండాలి. మీకు అనుభవం ఉంటేనే మీకు ఈ స్కీమ్ కింద మంజూరు చేస్తారు. మరి ఎక్స్పీరియన్స్ ఎవరు ఇస్తారు మీకు అంటే డాక్టర్ ఇస్తాడు, వెటర్నరీ డాక్టర్. వాళ్ళు ఏం చేస్తారంటే మనం డీటెయిల్స్ ఇస్తాం కదా, అడ్రస్ అంటే మన బిజినెస్ లొకేషన్ అడ్రస్ పెడతాం కదా, వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్కి వస్తారన్నమాట. ఆ లొకేషన్ చూస్తారు, అసలు దాని పొజిషన్ ఎట్లా ఉంది, అంటే రాళ్ళు రప్పలు ఉన్నాయా, లేకపోతే ఫారెస్ట్, అది సముద్రమా, చెరువు, అది లేకపోతే ఫ్లాట్ ల్యాండా, లేకపోతే ఆల్రెడీ పండిస్తున్న పొలమా, ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట. ఫ్లాట్ ఉండి నీట్గా ఉంటేనే ఇస్తారు. నువ్వు చెరువులో పెట్టుకుంటారు అంటే ఇయ్యరు. పండించే పొలం దగ్గర మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు వచ్చినప్పుడు పొలం కనుక వేసింది అనుకో అట్లా కూడా ఇయ్యరు. సో కొంచెం అప్లికేషన్ పెడతాప్పుడు జాగ్రత్తగా ఉండండి, అది టైంని బట్టి పెట్టండి. వచ్చిన తర్వాత సరే ఓకే, మేనేజర్ కూడా సాటిస్ఫై అయ్యి, సరే నాకు ఇన్కమ్ మంచిగా ఉంది, సివిల్ మంచిగా ఉంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, ప్లేస్ మంచిగా ఉంది, ఆ ప్రోడక్ట్ కూడా డిమాండ్ బాగానే ఉంది అని అన్ని రకాలుగా అంచనా వేసుకొని వాళ్ళు సాటిస్ఫై అయితే మనకు ఒక లెటర్ ఇస్తారు, బ్యాంక్ గ్యారంటీ లెటర్ అని ఒక లెటర్ ఇస్తారు అన్నమాట. సో ఈ పర్సన్కి మీరు సబ్సిడీ కింద ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ తీసుకొచ్చుకోవాలి.
దాంతోపాటుగా ప్రాజెక్ట్ రిపోర్ట్, మనం ఏది బిజినెస్ పెట్టుకుంటామో ఆ బిజినెస్ సంబంధించిన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకోవాలి. సీఏ దగ్గర నుంచి చార్ట్ అకౌంట్ తయారు చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్ని, తర్వాత కేవైసీ డాక్యుమెంట్స్ అన్ని, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ ఏవైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ తీసుకొని ఆన్లైన్లోకి వెళ్ళేసి ఇక్కడ చూపిస్తున్నాయి కదా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో లాగిన్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని కొట్టేసి మొబైల్ నెంబర్ కొట్టేసి ఎంటర్ చేసేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని అడుగుతుంది. సో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే డైరెక్ట్గా మనం ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసామో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక సెట్ బ్యాంకులో వేయాలి, అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ చక్కగా ఏడిపోతుంది మనకి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు మళ్ళీ మన అప్లికేషన్ ఫామ్ చూసి మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. బ్యాంక్ వాళ్ళతో కనుక్కుంటారు. చూసిన తర్వాత నెక్స్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెంట్రల్ లెవెల్కి వెళ్తుంది. అక్కడ కూడా మళ్ళీ రీవెరిఫై చేస్తారు. ఓకే అనిపించిన తర్వాత సిడ్బీకి పంపుతారు. అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఉంటుంది కదా సిడ్బీ, దానికి పంపుతారు. అక్కడ నుంచి వాళ్ళు ఫండ్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ టైము 25% అమౌంట్ రిలీజ్ చేస్తారు. అది సబ్సిడీ కింద లోన్ ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. లోన్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసేది. ఇది 25% గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే 50% సబ్సిడీ ఇస్తామన్నారో అది రిలీజ్ చేస్తారు. అది దేనికోసం రిలీజ్ చేస్తారు? ఎస్టాబ్లిష్మెంట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పందుల షెడ్ ఎత్తున్నావు, ఖాళీ జాగా చూపెట్టినావు, పందులు తీసుకొచ్చి ఎత్తావు. సో అందుకని 25% ఇస్తా. 20 లక్షలు అయిందనుకో, 10 లక్షలు సబ్సిడీ కదా, దాంట్లో 2.5 లక్షలు ఇస్తారు. 2.5 లక్షలతో ముందు షెడ్ వేసుకోను. ఫస్ట్ అది వేసుకున్న తర్వాత ఫోటోలు దింపుకుపోతారు, అన్నీ అయిపోతుంది. తర్వాత ఈసారి బ్యాంక్ అని ఇస్తాడు. బ్యాంక్ అని ఎంత చేయాలి? యాక్చువల్గా 10 లక్షలు ఇవ్వాలి కదా. ఆ 10 లక్షలలో ఆయన 50% ఇస్తాడు. ఎంత అంటే 5 లక్షలు ఇస్తాడు. ఈయన 2.5 లక్షలు ఇచ్చిన తర్వాత బ్యాంక్ అని 5 లక్షలు ఇస్తాడు. 5 లక్షలు ఏంది? పందులు కొనుక్కొచ్చుకో, పందులు వేసుకో, చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పందులు కొనుక్కొచ్చుకొని వేసుకో, దాన్ని సాదుకో కొద్ది రోజులు అని చెప్పేసి చెప్తారన్నమాట. అట్లా 3 నెలల వరకు చూస్తారు. 3 months అంటే 25% అయిపోయింది. బ్యాంక్ ఇక్కడ నుంచి బ్యాంక్ వాళ్ళకి 50% అయిపోయింది. ఓకే, 3 months తర్వాత ఎవ్రీ టైం మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. ఎవరు మానిటరింగ్ చేస్తారంటే, ఇప్పుడు నువ్వు రూరల్ ఏరియాలో పెట్టారనుకోండి, గ్రామ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ మానిటరింగ్ చేస్తారు. వాళ్ళకి రైట్స్ ఉంటాయి, వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది అన్నమాట, మనం ఎన్ఎల్ఎం స్కీమ్ కింద పెడితే. సో దాని తర్వాత రూరల్ లెవెల్ అయితే మున్సిపాలిటీ వాళ్ళు చూసి చెక్ చేస్తారు, నిజంగా స్కీమ్ ఉందా, పెంచుతుందా, లేకపోతే ఎత్తేసిందా దుకాణం అని చెప్పేసి అన్ని చూస్తుంటారు అన్నమాట. ఎప్పుడు మానిటరింగ్ చేస్తుంటారు. ఎప్పుడైనా తేడా అనిపిస్తే రిపోర్ట్ రాసి పంపిస్తుంటారు వాళ్ళు, సాటి జరిగిందని. సో అక్కడనే కట్ చేసి లోపల ఎత్తారు. సో రెగ్యులర్గా మానిటరింగ్ జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి ఇంకో 25% అంటే ఎంత? ఇంకో 2.5 లక్షలు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ అమౌంట్ రిలీజ్ చేస్తారు. సబ్సిడీ అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకొన్ని పందులు కొనుక్కొచ్చుకోవాలి, దానికి సంబంధించినవన్నీ అవి కూడా మెయింటైన్ చేయాలి. అంటే స్టెప్ బై స్టెప్ ఈయన 25%, ఈయన 50%, ఈయన 25%, ఆయన 50%, అట్లా లాస్ట్కి మొత్తం టోటల్ 20 lakhs 70% వచ్చి 25% ఆపుతారు కొద్ది రోజులు. అది ఒక 9 months పడుతుంది. మిగతా వచ్చిన తర్వాత ఇంకో 25% లాస్ట్కి రిలీజ్ చేస్తారు. ఇది సబ్సిడీ అమౌంట్ వచ్చేసి అది మొత్తం 9 months పడుతుందండి. 9 months లోపల మనకి ఆ అమౌంట్ మొత్తం క్లియర్గా రిలీజ్ అయిపోతుంది. సో ఈఎంఐ వచ్చేసరికి ఈఎంఐ కూడా మనకి 50% వరకే. ఇది దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే సబ్సిడీ ఇచ్చేస్తారు ఎమ్మటే. మిగతా స్కీమ్లు ఏంటంటే ముందు మనం లోన్ తీసుకున్న తర్వాత దాన్ని నడిపించినప్పుడు పోతుంటే 2 నెలలకు 3 నెలలకు 4 ఏళ్ళకు ఎప్పుడో అది సబ్సిడీ ఇస్తారు. కానీ దీంట్లో అట్లా కాదు, ముందే సబ్సిడీ ప్లస్ లోన్ 2 కలిపి ఇస్తారు ఒకటేసారి. ప్లాన్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయండి. పక్కా డిమాండ్ ఉండాలి, మనకి ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ మంచిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎంప్లాయ్మెంట్ మెయిన్ టార్గెట్. అసలు ఈ స్కీమ్ యొక్క టార్గెట్ ఏంటి? మెయిన్ ఎంప్లాయ్మెంట్ పెంచాలి. మాంసం ఉత్పత్తులు, గుడ్ల ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు పెంచాలి. మాంసం అంటే గొర్రె మాంసం, మేక మాంసం, పంది మాంసం, కోళ్ళ మాంసం, ఇవి పెంచాలి. దానా పెంచాలి. దానికి సంబంధించి ఇప్పుడు సైలేజ్ గడ్డి ఉంది, సైలేజ్ గడ్డి కూడా దాని ఉత్పత్తి ప్రొడక్షన్ పెంచాలి. ఈ చైన్ అవుతుందో ఈ చైన్ని పకడ్బందీగా చైన్ని కట్టుదిట్టం చేయాలన్నమాట. అంటే డిపెండెన్స్ ఉంటాయి కదా, ఆ డిపెండెన్స్ని కొంచెం పునరుద్ధరించి దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయాలి. మెయిన్ టార్గెట్ అది. దాంతోపాటుగా క్వాలిటీ ప్రొడక్ట్స్, అంటే మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్, కల్తీ కాకుండా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ పెంచాలి. మెయిన్ దీని కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఆధార్ కార్డు కావాలి, పాన్ కార్డు కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ల్యాండ్ పాస్బుక్ కావాలంటే ఒకవేళ ఉంటే, ఒకవేళ మీకు సంబంధించిన పాస్బుక్ ఉంటే ఆ ల్యాండ్ పాస్బుక్ కావాలి, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి. సో దీంట్లో ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ అండి. క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఇంకా ప్లస్ పాయింట్, మీకు తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. 10% మనం పెట్టగలుగుతారని చెప్పేసి చెక్ చేయడం కోసం కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది. తర్వాత 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. తర్వాత మనం ఏ ఏరియా అయితే ఎక్కడైతే మనము యూనిట్ పెట్టాలనుకుంటామో అక్కడ సంబంధించిన GPS ఫోటోగ్రాఫ్స్ కావాలి. ఆ తర్వాత మనకి
అప్లికేషన్ పెడతాం కదా బ్యాంక్కి, ఏది బ్యాంక్ గ్యారంటీ ఏమని, నాకు ఇట్లా లోన్ ఎన్ఎల్ఎం స్కీమ్ కింద నాకు బ్యాంక్ గ్యారంటీ లెటర్ ఇవ్వమని చెప్పేసి మనం అప్లికేషన్ పెడతాం కదా బ్యాంక్ పర్సన్కి. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉండాలి. తర్వాత ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన చెక్ బుక్ కూడా మన దగ్గర ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ లెటర్ లేదా వెటరీ డాక్టర్ ఇచ్చిన లెటర్ అన్న నా దగ్గర ఉండాలి. ఇది ఒకటి, ఇది మెయిన్, ఇవి ఇంపార్టెంట్ కంపల్సరీగా. తర్వాత రూరల్ ఉంటే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అని పర్మిషన్ లెటర్ కావాలి. సివిల్ రిపోర్ట్ కంపల్సరీ కావాలి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. ఆ తర్వాత బ్యాంక్ గ్యారంటీ లెటర్, బ్యాంక్ అప్లికేషన్ పెడతాం కదా, అప్లికేషన్ కాపీ ప్లస్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ లెటర్, ఇది కావాలి. తర్వాత ఇవన్నీ స్టేజ్ వైజ్ వస్తాయండి డాక్యుమెంట్స్ అని, నేను అన్ని చెప్తున్నాను ఒకటేసారి, కానీ ఈ డాక్యుమెంట్స్ మాత్రం స్టేజ్ వైజ్ వస్తుంటాయి అనమాట. ఒక్క స్టేజ్లో ఒక్కో డాక్యుమెంట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు కావాలి. ఇప్పుడు 100% సబ్సిడీ కాబట్టి ఇప్పుడు ఇవన్నీ లైన్ బై లైన్ ఇవన్నీ జనరేట్ అయ్యేటప్పుడు మనం జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ షూరిటీ బాండ్స్ ఉండాలి. తర్వాత డిక్లరేషన్ ఇది కేస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సైట్ ఫోటోస్, అంటే ఇంత ముందుకు ఒకవేళ మీకు ఆల్రెడీ సైట్ ఉంటే అసలు ఎట్లుంది, ఏ పొజిషన్లో ఉంది, ఎందుకు ఉంది, ఎట్లా, అంటే ఎన్ని ఎకరాలు ఉంది, అది రన్నింగ్లో ఉందా లేదని తెలుసుకోవడం కోసం డీటెయిల్గా ఫోటోగ్రాఫ్స్ కూడా మనం సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించి బిల్స్, మనకు 10% పెడుతున్నాం కదా, ఒక 40 lakhs సంబంధించి 4 lakhs పెడుతున్నాం కదా, ఆ 4 lakhsలో నువ్వు ఏమేమి తీసుకుంటావు, ఏమేమి కొంటావు, అవి దేనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తావు, దానికి సంబంధించి బిల్స్ ఏమని చెప్పి అడుగుతారు. సో అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో డిపిఆర్ రిపోర్ట్ అంటే డీటెయిల్ ప్రాపర్టీ రిపోర్ట్. ఈ డిపిఆర్ రిపోర్ట్ అనేది కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఎవరికైనా లేకుండా ఇంతకుముందుకి ఈ స్కీమ్ ఎవరు తీసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళ త్రూ వెళ్ళండి. వాళ్ళు చెప్తే వాళ్ళు ఆ డిపిఆర్ రిపోర్టు తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువ. ఆ డిపిఆర్ కూడా సక్సెస్ కావాలి. ఒకవేళ తప్పు ఉంటే అది కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ డాక్యుమెంట్స్ అన్ని జాగ్రత్త కలెక్ట్ చేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.